జనసేనకు కీలక నేత బొలిశెట్టి గుడ్ బై చెప్పారు. బొలిశెట్టి సత్యనారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పార్టీలో అన్ని పదవుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక అన్ని పదవుల నుంచి తప్పించాలి అంటూ అధినేతకు లేఖ రాశారు. కూటమిలో జనసేనకు అన్యాయం జరుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బహిరంగంగానే కూటమి పైన బొలిశెట్టి విమర్శలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, జనసేనకు కీలక నేత బొలిశెట్టి గుడ్ బై చెప్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఇది వ్యక్తిగత నిర్ణయమా లేక రాజకీయ విభేదాల వల్ల? ఇది ఖచ్చితంగా రాజకీయ విభేదాల వల్లనే అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే కొంతకాలంగా బొలిశెట్టి సత్యనారాయణ అసంతృప్తిగా ఉన్నారు తనకు వచ్చిన పదవి విషయంలో కానీ, అదేవిధంగా మరికొన్ని అంశాలకు సంబంధించి ఆయన గతంలో ఈ ఎమ్మెల్సీ పదవి ఆశించారు, అదేవిధంగా కొంత కీలక పదవులు కూడా ఆశించారు అనే ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే పవన్ కళ్యాణ్ కూడా కొంత అంటే దూరం పెడుతున్నారు అనే కామెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో ప్రధానంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటీవల ఏబి వెంకటేశ్వరరావు ఏదైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ తర్వాత కూడా కొంత పరిస్థితి జనసేన పార్టీలో ఇబ్బందికరంగా మారింది. అంటే 2014 నుంచి 2019 వరకు అమరావతిని అడ్డుకునేందుకు బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారంటూ కూడా ఇటీవల ఏబి వెంకటేశ్వరరావు కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఆ కామెంట్స్ కి బొలిశెట్టి సత్యనారాయణ రిప్లై ఇచ్చారు మినహా మిగిలిన పార్టీ నాయకులు ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదు. అంటే జనసేన పార్టీలో కీలక నేతగా సీనియర్ నేతగా కొనసాగుతున్నప్పటికీ కూడా వాళ్ళ నుంచి సరైన సపోర్ట్ అయితే ఆయనకు రాలేదు అనేది కొంత ఆవేదనగా కూడా కనపడుతుంది. అందుకనే కొంత ఆ పార్టీకి సంబంధించి ఆయన రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా ఆయన పెట్టడం జరిగింది. పర్యావరణ న్యాయం కోసం నా పర్యావరణ ప్రధాన కార్యదర్శి పదవి ఇతర అనుబంధ పదవుల నుంచి బయటకు వస్తున్నానంటూ కూడా ఆయన కొంత ఒక పూర్తిగా వివరించే అంటే రాజీనామాకు సంబంధించినటువంటి కొన్ని కారణాలను కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కాలుష్యానికి సంబంధించి దాఖలైనటువంటి ప్రధాన పర్యావరణ ప్రజా ప్రయోజన వ్యాజ్య బిల్ 248/2020లో నేను తాను పిటిషనర్ గా ఉన్నానని, అయితే తాను నైతిక విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం పైన కేసు వేసిన వ్యక్తిగా అధికార కూటమిలో కీలక నేతగా ఉన్న పాత్రల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా చూసుకోవడం అవసరం అంటూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఇది కేవలం కూడా పార్టీ పదవి నుంచి తాత్కాలిక విరామంగా ఆయన చెప్పడం జరిగింది, రాజీనామా కాదని కూడా చెప్పారు. ఇక న్యాయపరమైనటువంటి పరిష్కారం లభించిన తర్వాత అధిష్టానం కోరుకుంటే పార్టీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కొంత ఇటు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తోంది. అందుకని కొంత రాజీనామా చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీకి ఇక్కడ అన్యాయం జరుగుతున్నా సరే, అంటే తెలుగుదేశం పార్టీని డామినేషన్ కంటిన్యూ చేస్తోంది, జనసేన పార్టీకి అన్యాయం జరుగుతున్నా సరే ఆ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదు, పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ తనకు ఉన్నటువంటి డిప్యూటీ పదవితో సాటిస్ఫై అవుతున్నారు, కానీ పార్టీని బలోపేతం చేయడం లేదు. కనీసం పిఠాపురం నియోజకవర్గంలో కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం లేదనే కోపం కూడా బొలిశెట్టి సత్యనారాయణలో ఉంది అనే కామెంట్ అయితే వినపడుతుంది. అంటే ఇప్పుడు కూటమి భాగస్వామ్య పార్టీల ఒత్తిడి వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చిందంటారా? అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు దీని వెనుక కొంత కీలకంగా ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కొంత బలం అయితే ప్రభుత్వంలో ఉంది. అయితే బొలిశెట్టి సత్యనారాయణ విషయంలో అయితే జనసేన పార్టీ నుంచి బొలిశెట్టి సత్యనారాయణకి ఏబి వెంకటేశ్వరరావు విషయంలో కొంత మద్దతు రాలేదు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి కామెంట్. అదేవిధంగా ఆయన అటు స్థానిక నాయకత్వంతో కానీ, అటు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఆయన స్థానిక నాయకత్వంతో కొంత సఖ్యత మెయింటైన్ చేయడం లేదు. అలాగే నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత కొంత అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభ పదవి కోసం కూడా ఆయన ఎదురు చూశారు, అయినప్పటికీ కూడా ఆయనకు న్యాయం జరగలేదు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. అంటే ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ నిర్ణయం అనేది ఇప్పుడు తాత్కాలికమా లేక దీర్ఘకాలిక నిర్ణయం అంటారా? ఖచ్చితంగా తాత్కాలికమని ఆయన చెప్తున్నారు, కానీ ఇదైతే దీర్ఘకాలిక నిర్ణయంగానే మనం చూడొచ్చు. ఇప్పట్లో అయితే ఆయన జనసేన పార్టీలో యాక్టివ్ అయ్యే సంకేతాలు కూడా దాదాపుగా లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఆయన సమర్థవంతమైన నాయకుడా కాదా అనేది కొంత అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ దాదాపుగా దూరంగా ఉండే అవకాశం కనపడుతుంది. కాబట్టి రాజీనామా దిశగానే మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే పదవుల నుంచి తప్పించాలి అంటూ అధినేతకు లేఖ రాశారో దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందించారా? అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేబినెట్ సమావేశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో ఆయన కొంత బిజీగా ఉండడం జరుగుతుంది. అందుకని ఈ అంశానికి సంబంధించి ఆయన పెద్దగా రియాక్ట్ కాలేదు. మరి అయితే దీని దాదాపు జనసేన పార్టీ అధిష్టానం దీనిపై స్పందించకపోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం చూసుకుంటే జనసేనకు
కీలక నేత బొలిశెట్టి గుడ్ బై చెప్పారు. బొలిశెట్టి సత్యనారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో అన్ని పదవుల నుంచి తప్పుకోవాలి అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అన్ని పదవుల నుంచి తప్పించాలి అంటూ అధినేతకు లేఖ రాశారు. కూటమిలో జనసేనకు అన్యాయం జరుగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగంగానే ఇటు కూటమి పైన బొలిశెట్టి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ బొలిశెట్టి సత్యనారాయణ తీసుకున్న నిర్ణయం అనేది తాత్కాలికమా లేదా దీర్ఘకాలిక నిర్ణయమా అని కనుక ఒకసారి చూసినట్లయితే ఆయన చెబుతున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక ఇది ఖచ్చితంగా కూడా తాత్కాలిక నిర్ణయమే అంటూ కేవలం పదవుల నుంచి తప్పించుకుంటున్నాను అంటూ కూడా తెలుపుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇది ఒకవైపు నుంచి చూసి దీర్ఘకాలిక నిర్ణయం అంటూ కూడా తెలుస్తుంది. ఇదే అంశంపైన అయితే లేఖ రాశారు అధినేతకు. దీనిపైన అయితే ఇంతవరకు పవన్ కళ్యాణ్ అయితే స్పందించలేదు. ఇక అంటే స్పందించే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.